ఇంట్రెస్టెడ్ గా. చెప్పండి. నాకు జస్టిస్ ఈశ్వరయ్య గారు అంటే మాకు చాలా అత్యంత గౌరవమైనటువంటి ఒక వ్యక్తి, మాకు తండ్రితో సమానమైన చాలా పెద్ద మనిషి. వారు కూడా ఇవాళ లేవనెత్తుతున్నటువంటి ఒక వాదన ఏదైతుందో ఇది రేవంత్ రెడ్డికి కవచకుండలు అలాంటివి. దయచేసి మనము అసంబద్ధమైనటువంటి ఒక వాదనలను చుట్టే గనక మనం పరిభ్రమించినట్టయితే రేవంత్ రెడ్డికి అవి కర్ణుని కవచకుండలాలు ఎట్లా అవి కవచకుండలాలు అవుతాయి, ఇంకా మోసగాటక్క పెట్టరేగిపోయేటట్టుగా ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి అట్లా మాట్లాడకండి. రెండవది, బీఆర్ఎస్ పార్టీగా 42% రిజర్వేషన్ కోసం రేవంత్ రెడ్డి చేస్తున్నది డ్రామా అని తెలిసినప్పటికీ, మోసం అని తెలిసినప్పటికీ, ఇవి నువ్వు తప్పు చేస్తావా ఏమో, దయచేసి తప్పు చేయక మమ్మల్ని ఢిల్లీకి తీసుకుపో, ఆల్ పార్టీ మీటింగ్ పోదాం, పార్లమెంట్ లో కొట్లాడదామని చెప్పని అసెంబ్లీలో అడిగిస్తూ, పార్లమెంట్ లో అడిగిస్తూ, ఆఖరికి మన రాజ్యసభలో మా వడిరాజు చంద్ర గారు ప్రైవేట్ కూడా పెట్టిండ్రు 42% రిజర్వేషన్ కోసం అని చెప్పని. కాబట్టి ఎవరైతే చేయాలనో వాళ్ళని వదిలిపెట్టి చేయకుండా మోసం చేస్తున్న వాళ్ళను రక్షించే విధంగా చుట్టూ ఉన్నటువంటి ఒక వాళ్ళ పైన, అధికారం లేనటువంటి ఒక వాళ్ళ పైన మనం కనుక దాడి చేసే ప్రయత్నం చేస్తే, రేవంత్ రెడ్డి కావాల్సిందే అదే ప్రయత్నం చేసిండు. ఈ 2 ఏళ్లు కూడా రేవంత్ రెడ్డి ఎందుకు ఈ మోసాలు చేసిండు అని అంటే, మనం అసలైన అతని టార్గెట్ పెట్టలేకపోయినాం. ఎవరి చేతిలో అధికారం ఉందో వాని టార్గెట్ చేయాలా. అది వదిలిపెట్టి కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తారా అట్లేడా, లేదా కేసీఆర్ గారు అడిగిందా లేదా, లేకపోతే ఇంకెవరు అడిగినారు అని చెప్పి. ఇవాళ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఒత్తిడి పెట్టగలిగే శక్తి ఉన్నటువంటి 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. 8 మంది పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ దగ్గర ఉన్నారు. వీళ్ళందరూ కలిసి 42% రిజర్వేషన్ కోసం, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కోసం పార్లమెంట్ లో కొట్లాడాల్సిందే. ఇద్దరు చేసిన మోసాన్ని మీరు అనవసరంగా బీఆర్ఎస్ కంట్రిబ్యూట్ చేసి వీఆర్ డైల్యూటింగ్ ద ఎంటైర్ కాంటెక్స్ట్ అండ్ అలవింగ్ ఎ థీఫ్ టు ఎస్కేప్. మనం మోసం చేసి ఒక దొంగను తప్పించుకుంటేందుకు మనం కారణభూతులు అవుతున్నాం. అందుకే నేను ఒక మాట, ప్రశ్నల లోపం ఉంటే సమాధానంలో లోపం ఉంటుంది. ప్రశ్న లోపం ఉంటే సమాధానం లోపం. ఇవాళ దురదృష్టం, మన బీసీ సంఘాలుగా నాయకుగా మన ప్రశ్నల్లో లోపం ఉన్నది. అందుకే పాలాభిషేకాలు చేసినాం, కులాభిషేకాలు చేసినాం. ఆర్డినెన్స్ వాజ్ ఫ్రాడ్, బిల్స్ వర్ ఫ్రాడ్, ఆర్డినెన్స్ వాజ్ ఫ్రాడ్, జంతర్ మంతర్ ధర్నా వాజ్ ఫ్రాడ్, GO 9 was fraud, 46 was fraud. Every time he was with fraud, and we were felicitating him and celebrating him. And ఇప్పుడు కూడా మళ్ళా రేవంత్ రెడ్డి దోషి అని నిర్దాక్షిణ్యంగా చెప్పకుండా అందరినీ ఒక కాటలో కట్టే ప్రయత్నం చేస్తున్నాం మనం. ఒక నిమిషం భరత్. అందుకే బీసీలని వాళ్ళ భావోద్వేగంతో మాట్లాడతారు తప్ప వీళ్ళకి బరిగీసి నిలబడి కొట్లాడరు అని చెప్పని వాళ్ళ దళితుల లెక్కనో గిరిజనుల లెక్కనో రేవంత్ రెడ్డి మనతో ఆట ఆడుతున్నాడు ఇలా. ఒక విషయం అండి, అంటే ఆఫ్ కోర్స్ నేను ఐ రెస్పెక్ట్ దాసోజు, ఆల్ దట్ ఎలోక్వెన్స్ అండ్ ఆల్, బట్ ఐఎమ్ ఆస్కింగ్ ఎ స్ట్రేట్ క్వశ్చన్ అండి. దెర్ ఇస్ ఎ మేనిఫెస్టో on the basis of which a government has been elected. The manifesto items have been ignored quite often. ప్రతిసారి మేనిఫెస్టోకు సంబంధం లేకుండా వాళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ ను కూడా అమలు చేయనప్పుడు ఆ ప్రశ్నను అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించాల్సిన వ్యక్తి ప్రతిపక్ష నాయకుడా, లేకపోతే సైడ్ హీరోస్ చంద్రమోహన్, మురళీమోహన్ వచ్చి ప్రశ్నిస్తారా? ఏమండి, ప్రతిసారి బాధ్యతను తప్పించుకొని ఉరకడం కాదు. ఇవాళ రైతు బంధు అమలు జరిగితే ఎవరికి వస్తుందండి? 70% మంది మహిళలకు, వాళ్ళు రైతులకు, బీసీ రైతులకు వస్తుంది, ఎస్సీ రైతులకు వస్తుంది, ఎస్టీ రైతులకు వస్తుంది. ఎంతమంది రెడ్లు అరక దున్నుతున్నారు, ఎంతమంది రెడ్లు వ్యవహారాలు చేస్తున్నారు? ఇవాళ మహిళలకు ఇవ్వాల్సిన 2,500 ఎందుకు నిలదీయడండి ప్రతిపక్ష నాయుడు? ఎందుకు అసెంబ్లీకి రాడు? ఇదేంటిది, ఏమన్నా అర్థం ఉన్నదా? ఇవాళ మనం మాట్లాడుకునే దానికంటే కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చేసి నువ్వు బీసీలను పచ్చి మోసం చేసినావు, నువ్వు ఒక ద్రోహివి, నువ్వు ఉన్నంత కాలం బీసీలకు న్యాయం జరగదని కనుక ఒకవేళ కేసీఆర్ గారు బల్ల గుద్ది అసెంబ్లీలో చెప్పుంటే ఈ వాదనకి ఎంత ప్రాధాన్యత వచ్చేది, ఎంత గొప్పతనం వచ్చేది. అసలు అది విషయాలు తప్పించుకొని ఎంతసేపు ఎవరు మాట్లాడితే వాళ్ళని తిడితే, ఒకవేళ బీసీలకు రిజర్వేషన్లు వస్తాయంటే దాసో శ్రవణ్కి ఒక నమస్కారం, మీ ఇష్టం వచ్చాడు మాట్లాడండి సార్ ప్లీజ్. The question is not that the opposition party leader cannot shirk his responsibility. ఒక్క నిమిషం పార్లమెంటరీ డెమోక్రసీ. రాహుల్ గాంధీ గారు బీసీ విషయాన్ని లేవనెత్తకపోతే రాహుల్ గాంధీని తిట్టడానికి మనకు అర్హత ఉంది. కానీ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకుడు ఎన్నడూ బీసీల టాపిక్ మాట్లాడు, రాడు అసెంబ్లీకి రాడు, మనం దాన్ని మాత్రం మాట్లాడొద్దా? నేను మిమ్మల్ని ఐ ఆల్సో హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్
బట్ యు ఆర్ ట్రైంగ్ టు బీట్ అరౌండ్ ద బుష్. మై హంబుల్ సబ్మిషన్. నన్ను మీరు గిడ్డా పర్వాలేదు, లేకపోతే ఇంకా పరుషంగా మాట్లాడినా పర్వాలేదు, బట్ ఐ కెనాట్ మిన్స్ మై వర్డ్. యు ఆర్ బీటింగ్ అరౌండ్ ద బుష్. ద ప్రాబ్లమ్ మేడ్ బై రేవంత్ రెడ్డి. న్యాయమూర్తి గారు రిటైర్ అయిన ఈశ్వరయ్య గారిని అడుగుదాం, ఇద్దరిట్లో ఎవరు హూ ఇస్ టాకింగ్ మీనింగ్ఫుల్లీ అని. సార్ చెప్పండి సార్ మీరు. ఒక్కసారి శ్రవణ్ గారు చెప్పండి. చాలా విషయాలు చెప్పిండు, నన్ను చెప్పనియండి. కేసీఆర్ గారు అసెంబ్లీకి రాలేదు అన్న అంశం పైన చర్చ చేద్దాము అంటే అదొక అంశం. రెండవది వాళ్ళ రేవంత్ రెడ్డి గారు రిజర్వేషన్లు ఎందుకు ఇస్తలేడు, ఇవ్వకపోవడం వల్ల బీసీలకు జరుగుతున్న అన్యాయం ఏంటి అన్న దానిపైన చర్చ చేద్దామంటే అది చర్చ చేద్దాం. అసలు ఆ చర్చ అదే ఉండే కానీ నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆయన మీ మీద వేసిపోయాడు, చర్చిద్దాం అసెంబ్లీలో రండి. చిల్లర మాట్లాడండి. ఆ రేవంత్ రెడ్డి మనిషి అండి, నాకు అర్థం కాదు. అన్నం తింటుంటా గడి తింటున్నాడా? యూజ్లెస్ ఫెలో ఎక్కడో. ఈస్ ప్లేయింగ్ విత్ ద లైఫ్స్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్. నాన్సెన్స్. Idiot, he has such a power to do so in an appropriate manner. Cool. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, మళ్ళీ వచ్చి అసెంబ్లీలో మాట్లాడదామంటాడు. తమాషా కాకపోతే సామాన్య ఎవరు అడిగేటోళ్ళు లేక. భరత్ గారు ఒక్క నిమిషం. నాకు బాధ అవుతుంది. నాకు బాధ ఎక్కడ అంటే, నాకు బాధ అన్న, నేను కాంగ్రెస్ లో ఉండగానే 2018 మేనిఫెస్టో రాసినప్పుడు వర్గీకరణ జరగాలని చెప్పని మేనిఫెస్టోలో రాసిన వాడిని నేనే. కాంగ్రెస్ మేనిఫెస్టో కాంగ్రెస్ లో ఉండగానే కులగణన జరగాల అని చెప్పని కోర్టులో చేసేటప్పుడు చేసి రామచంద్రరావు గారు కులగణన చెయ్యాలా, వర్గీకరణ చెయ్యాలని చెప్పని ఆర్డర్ ఇచ్చిండ్రు. అప్పుడే ఇమీడియట్ గా ఎన్నికలు రావడం వల్ల అమలు కాలే. 2023లో మేనిఫెస్టో నేనే రాసిన కాంగ్రెస్ కి. దాంట్లో కూడా కులగణన జరగాల, వర్గీకరణ జరగాలని చెప్పని రాసిన వాళ్ళు నేను ఒకటి. నాకు నా భావోద్వేగాలతో నా యొక్క తపనకు ఇవాళ జరుగుతున్న తతంగానికి ముడి ఉంది. కేసీఆర్ ఇస్ ఎ బ్లాక్ ఫర్ ఇట్. రేవంత్ రెడ్డి 2023లో మీరు రాశారా? 2018లో రాశారు, 23లో నేనే రాశా. సారీ 18 ఎందుకంటే 23 రాసి శ్రీధర్ బాబు కదా మేనిఫెస్టో. 18లో రైతు 18లో నేనే రాశా. ఎంటైర్ మేనిఫెస్టో నేనే రాశా. 20లో కేసు నేనే వేసా కులగణన కోసం. ఆర్ కృష్ణయ్య కొత్త జడ్జిమెంట్ ముందు వచ్చిన జడ్జిమెంట్ నాదే. జాదుల శ్రీనివాస్ గౌడ్ మా ఇద్దరు పేర్లు వచ్చిన కామన్ ఆర్డర్ ఏవే. నిమిషం భరత్, అడిగిన ప్రశ్నకు సమాధానం ఆయన చెప్పారు కానీ ఆయన వల్ల కాదు. కానీ ఒక్క విషయం, ఇవాళ ఉద్యమం మీరు చర్చ చేసుకోవాలంటే ఐ లీవ్ ఇట్ యూ. మీ విజ్డమ్, మీరు జడ్జిలు మళ్ళా రేపు అవకాశం వస్తే హైకోర్టులో జడ్జి కూడా అవుతారు. జడ్జిలు కూడా ఇట్లా కలగూరు గంపలెక్క లా చర్చ చేస్తారు అనుకుంటే ఇక అది ఆయన జడ్జిగా పనిచేసిన ఆయన, ఇంకొక ఆయన జడ్జి అయ్యేట ఆయన, ఇద్దరు కలిసి ఇట్లా చర్చ చేస్తారు. తండ్రి నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇవాళ బీసీలకు గ్రామ స్థాయిలో అన్యాయం జరుగుతుంటే ఈ ప్రశ్నను ప్రతిపక్ష నాయకుడే శాసనసభలో లేవనెత్తుంటే శాసనసభకే ఒకవేళ అతను వచ్చి బాధ్యతాయుతంగా మీ మేనిఫెస్టోను మీరు బొందబెట్టినారు, మీరు బీసీలకు అన్యాయం చేస్తున్నారు అని కేసీఆర్ ఒక్కసారి కనీసం ఆ ఫామ్ హౌస్ నుంచి అయినా గొంతెత్తి మాట్లాడినా I would not have raised the issue of KCR coming to the assembly. But in a parliamentary democracy, if you are entitled to criticize Rahul Gandhi, at the same way you must also talk about... There must be a legitimacy in any question. చేయాల్సిన చేతుల అధికారం ఉంటే వాడిని వదిలిపెట్టి సార్ అడగలేదు, కేసీఆర్ అడగలేదు అని చెప్పని మీ ప్రశ్నించడంలోనే తప్పు ఉందని నేను భావిస్తున్నా. యూ హ్యావ్ రైట్, యూ క్వశ్చన్ వాట్ ఎవర్ దే యూ వాంట్, బట్ ఐ ఆల్సో హ్యావ్ ఎ లెజిటిమసీ టు సే దట్ వాట్ యువర్ ఆస్కింగ్ ఇస్ రాంగ్. చేసేటోడిని వదిలిపెట్టి కూసేగాడిని వదిలిపెట్టి మీరు ఇంకెవరిని అడిగితే ఎట్లా? ఆయన వదిలిపెట్టి ఈ రోజు దాసో శ్రవణ్ గారు ఆవేశంలో ఉంటారు. వారు